రైతు సోదరులకు నమస్కారం అండి. నా పేరు సాయి సంతోష్. నేను జీనోమిక్స్ కంపెనీ యొక్క మేనేజర్ అండి. ఈ రోజు నేను గురిజాల మండలంలోని మాడుగులు అనే గ్రామంలోకి విచ్చేశాను. మన రైతు సోదరుడైన శ్రీనివాస్ గారు పత్తి పొలంలోకి విచ్చేశాను. ఆయన మన జీనోమిక్స్ కంపెనీకి సంబంధించినటువంటి పవర్ అనే విత్తనాన్ని విత్తారు. ఈ పవర్ యొక్క ముఖ్య లక్షణాలని ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందామండి. శ్రీనివాస్ గారు చెప్పండి, మన పవర్ యొక్క ముఖ్య లక్షణాల గురించి. నమస్తే అండి, నేను ఏర్ల శ్రీనివాసరావుని, మాడుగుల గ్రామం, గురజాల మండలం, పల్నాడు జిల్లా. ఇత్తనం నెంబర్ 1 ఉన్నదండి పవర్ అనే ఇత్తనం. ఏంది, ప్రతి చెట్టుకి ప్రతి కాయకి ఐదు కన్నులు ఉన్నాయండి. ప్రతి కాయకి 5 కన్నులు ఉండి పెరగటం కూడా బాగా పెరిగిద్దండి. 4 అడుగుల దాకా నీకు నెంబర్ 1 కాపొద్ది. నేను 15 నుంచి 17 దాకా అయితే అనుకుంటున్నా. ఏంది, ఇత్తనం మాత్రం బాగుందండి. ఏంది, దీంట్లో గమనించింది ఏంటంటే పక్కన ఇస్తాను. నేను 10 ఎకరాలు వేసానండి. 10 ఎకరాలు వేస్తే పక్క చేను మీద కూడా ఏది ఈ 3 ఎకరాలు కాక తక్కిన 7 ఎకరాలు వేసా. దాని మీద కూడా ఆ ఇత్తనం మీద ఇది బాగుందండి. చూస్తానికి కాయ కూడా సడింపు ఉంది. పత్తి తీసే వాళ్ళకి కూడా నెంబర్ 1 ఉంటుందండి. ఏంది, ఎవరైనా రైతులు వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇది మూడు నెలలు అండి కరెక్ట్ పైరు. 15 రోజులు 20 రోజులు అయిపోద్దండి. 4 నెలలకి కంప్లీట్ అవుతుంది క్లోజ్. మనకి 15 నుంచి 17, 18 మాత్రం ఖచ్చితంగా వస్తుందండి. ఎలాంటి డౌట్ లేదు, ఎవరైనా వేసుకోవచ్చండి. నేను మా తోటి రైతులు కూడా ముందుకు చెప్పగలుగుతా. నేను 10 ఎకరాలు వేస్తా. వచ్చే సంవత్సరం కూడా నేను వేసే ఎంత వేస్తానో నేను పొలం మొత్తం ఇదే ఎరాటి వేద్దాం అనుకుంటున్నాండి. నెంబర్ 1 ఉందండి, వేసుకోవచ్చండి. ఓకే అండి శ్రీనివాస్ గారు, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు గమనించారా, ఉన్న 100% కాయల్లో 95% కాయలకు అన్నిటికీ కూడా 5 కన్నులు ఉన్నాయి. మొత్తానికి ఉన్నాయండి. 90% పొలం మొత్తం మీద చూస్తూనే ఉండా. ఒక్కొక్క కాయకి 5 కన్నులు ఉన్నాయి. సడింపు కూడా బాగా వస్తుంది. ఏది తూకం. మరి మన పత్తి ఈర్చే వాళ్ళకి కూడా సులువుగా ఉంది. మనం 20 కేజీలు ఇచ్చేవాళ్ళు కూలీలు అయినా 30 కేజీలు ఇస్తారు. ఏంటంటే గుబ్బలావు బరువు శాతం ఉంది, మళ్ళీ కన్నులు ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ కాపు కూడా ఆకు ఎక్కువ ఉంది. ఇది మేను ఆకు. కొన్ని విత్తనాలు ఏం చేస్తాయంటే ఆకు బిర్రుగా ఉంటది, గాలి దాలదు. ఇది ఆకు తక్కువ ఉంటది, కొద్దిగా లైట్ గా ఆకు తక్కువ ఉంటది, కాపు ఎక్కువ ఉంటది, కాయ సైజు ఎక్కువ. బాగుంది. మీరు విత్తనాన్ని విత్తినందుకు మీరు సంతోషంగానే ఉన్నారా? నెంబర్ 1 సంతోషంగా ఉండండి. మీరు జెనిట్స్ కంపెనీ వాళ్ళు మాకు ఎటువంటి విత్తనం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. ఇత్తనం మాత్రం నెంబర్ 1 ఉందండి. మంచి ఇత్తనం తయారు చేశారు, బాగానే ఉంది, మేము వేయచ్చు. అదండి. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. జెనిట్స్ కంపెనీ వాళ్ళకి జై హింద్.